అమరావతిలో ప్రభుత్వ కార్యదర్శులు మంత్రులతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి జగన్ రెడ్డికి చెందిన తాడేపల్లి హెలీప్యాడ్ అంశాన్ని ప్రస్తావించారు. జగన్ ఇంటి పక్కన ఉన్న హెలీప్యాడ్ కోసం భూమిని బలవంతంగా లాక్కున్నారని, ప్రైవేటు వ్యక్తి దగ్గర కొనుక్కున్న భూమిని హెలీప్యాడ్ కోసం ఇవ్వనంటే బెదిరించారని ఆయన అన్నారు. అయినా ఇవ్వకపోతే ఆ భూమిని 22-ఏలో పెట్టారన్నారు. ప్రైవేట్ ల్యాండ్ దుర్మార్గంగా లాక్కున్నారు. చట్టాలు చేయాల్సిన ముఖ్యమంత్రి, చట్టాలను అమలు చేయాల్సిన వ్యక్తి ప్రైవేటు వ్యక్తి భూమిని ఇల్లీగల్ గా 22-ఏలో పెట్టేశారు. ఇది పరాకాష్ట కాదా అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. 4-5 సంవత్సరాలైనా అతని భూమికి విముక్తి కలగలేదని, మొన్న కలిసి అన్ని వివరాలిచ్చిన తర్వాతనే విషయం కూడా తెలిసిందని చంద్రబాబు అన్నారు. భూములపై అప్పటి పాలకులు ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో అందరూ ఆలోచించాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నట్లు కనిపిస్తుంది. ప్రైవేట్ ల్యాండ్ను దుర్మార్గంగా చట్టాలను అతిక్రమించి అతని నుంచి స్వాధీనం చేసుకోవడానికే 22-ఏలో పెట్టారని క్లారిటీ రావడంతో ఈ దారుణానికి పాల్పడిన వారిపై విచారణ చేయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో నేరుగా అప్పటి సీఎం జగన్ ప్రమేయం ఉన్నట్లుగా తేలితే కేసులు పెట్టే అవకాశాలు కూడా ఉండొచ్చని భావిస్తున్నారు.